మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికల నుంచి సంగతులు మనం వింటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అందుకే ప్రభుకు స్తోత్రములు. అనుదినము ఆయన సందేశం ఇస్తూ సందేశమును బట్టి సాగిపోవటానికి, అనుదిన జీవితాల్లో ఆయన కృపను బట్టి ముందుకు సాగటానికి సహాయం చేస్తున్నారు. అందుకే ప్రభుకు స్తోత్రాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని 25, 26 వచనాలు మనం చదువుకుందాం. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమామయుడైన దేవ, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. మీ కుమారుడు యేసుక్రీస్తు వారిలో మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకే స్తోత్రాలు. మీరు మమ్మల్ని రక్షించి గొప్ప రక్షణ ఇచ్చింది జీవితకాలం అంతా నిర్భయంగా జీవించటానికే, ఏ చింత లేకుండా జీవించటానికే, ఏ కలవరం లేకుండా జీవించటానికే, గొప్ప విశ్రాంతి అనుభవించటానికే. అందుకనే మీరు కార్యము సమాప్తము చేసి విశ్రాంతిలోకి ప్రవేశించారు. తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళారు, విశ్రాంతిలో ప్రవేశించారు. మీరు తండ్రి కుడిపార్శ్వాన ఉన్న దినములన్నిట నాయన విశ్రాంతి కాలాలు మీ ప్రజలమైన మేము అనుభవించినట్లు ఆత్మను పంపించి సంఘమును ప్రారంభించి నాయన విశ్రాంతి దినము అనే సంఘకాలాన్ని మాకు ఇచ్చారు. ఈ విశ్రాంతి దినములో, ఈ సంఘకాలంలో ప్రతిదినము నాయన విశ్రాంతిని అనుభవించినట్లు మీ కృప చూపిస్తున్నారు. ఈ దినము కూడా మా విశ్రాంతి కొరకైన సందేశం దయచేయమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రాముఖ్యమైన సారాంశం క్రీస్తునందు ఆనందం. ఫిలిప్పీలకు ఫీలియో అంటే ప్రేమ, ఫీలియో అంటే స్నేహ సంబంధమైన ప్రేమ, సహవాస సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమలోని ఆనందం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో మనం క్రీస్తునందు ఉన్నాం. క్రీస్తు దేవుని అందున్నాడు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన సహవాసం తండ్రితోనూ కుమారునితోనూ ఉన్నది. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సహవాసం ఉంది. యేసు ప్రభుని ఎప్పుడైతే విశ్వసించామో తండ్రితోనూ కుమారులోనూ సహవాసంలోకి వచ్చాము. ఇప్పుడు ఆ సహవాసంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలి. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు ఈ సంగతులు మీకు చెప్తున్నాను, పరిపూర్ణమైన సంతోషం అని అన్నాడు. సహవాసంలో పరిపూర్ణమైన సంతోషం. అయితే ఎలా అనుకోండి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన సహవాసం తండ్రితో సహవాసం ఏర్పడింది, కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం ఏర్పడింది. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో దైవంలో మనం ఏకమై ఉన్నాం, దైవంలో మనం ఉన్నాం.
సో ఇప్పుడు సహవాసంలో ఉన్న నెక్స్ట్ ఏంటి అంటే ఆ సహవాసములో ఉన్న సంతోషాన్ని ఎరగాల. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో భక్తుడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు భక్తుల ద్వారా పలికించిన సంగతి ఏంటంటే, చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. చూసారా, సహవాసం అయితే ఏర్పడింది, కానీ సహవాసములో ఏముందంట? పరిపూర్ణమైన సంతోషం ఉంది. ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించటమే సహవాసం ఏర్పరచడానికి ఉన్న ముఖ్యమైన మూలం. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వసించిన వెంటనే మనల్ని దేవుడు ఎందుకు నీతిమంతులుగా తన కుమారులుగా తీసుకొని సంపూర్ణులుగా చేసి ఆయనతో సహవాసంలో, కుమారుడితో సహవాసంలో మనలో పరిశుద్ధాత్ముడు ఉంచాడు. సో ఇప్పుడు ఈ సహవాసాన్ని ఎందుకు ఇచ్చాడు? యేసు ప్రభునందు విశ్వాస మూలంగా తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మలో ఈ సహవాసం ఎందుకు అని అంటే, మనం పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి. పరిపూర్ణమైన సంతోషానికి కారణం ఏంటి? ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాము అని అన్నాడు. ఏ సంగతులు? 4వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం అన్నాడు. ఏ సంగతులు? చదవండి. మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటమో, కనులారా ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయెను. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అన్నాడు. అది అంటే జీవం ప్రత్యక్షమవటం ద్వారా సహవాసాన్ని ఎంజాయ్ చేస్తాం. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా సహవాసం కలిగింది. తండ్రితోనూ కుమారుడితోనూ సహవాసం కలిగింది. మనం పరిశుద్ధాత్మ గలవారం. సహవాసం అయితే కలిగింది యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా. కానీ ఆ సహవాసంలో ఉన్న పరిపూర్ణమైన సంతోషాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తామనంటే, ఆ సహవాసములో మనం జీవాన్ని అనుభవిస్తున్నప్పుడు, జీవమును గురించిన సంగతులు వింటున్నప్పుడు, ఆ జీవం ప్రత్యక్షమాయను. ఏ జీవం? మన జీవం. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవము అన్నాడంటే, తండ్రి యొద్ద నుంచి మనకు ప్రత్యక్షమైన జీవం అంటే తండ్రి కుడిపార్శాన ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రత్యక్షం అవ్వాలి ప్రతిరోజు. తండ్రి కుడిపార్శాన ఉన్న యేసు ప్రభు ప్రత్యక్షం అవ్వాలి. తండ్రి కుడిపార్శాన ఉన్న యేసు ప్రభు అంటే ఎవరు చెప్పండి? తండ్రి కుడిపార్శాన ఉన్న యేసు ప్రభు అంటే విశ్రాంతిలో ఉన్న యేసు ప్రభు, రెస్ట్లో ఉన్న యేసు ప్రభు. అర్థమైందా? మీరు ఇలా అనుకోండి, తెలియక కొద్దిమంది విశ్రాంతి అనే దాన్ని అక్షరార్థంగా దినాచారంగా చేస్తున్నారు, కానీ అందుకు కాదు ఆయన విశ్రాంతిలో ప్రవేశించింది. అందుకు కాదు ఆయన విశ్రాంతిలో ప్రవేశించింది. విశ్రాంతి అంటే ఏంటి? ముగించబడిన పని అని. యేసు ప్రభు తండ్రి కుడిపార్శాన ఉన్నాడంటే పని ముగించబడింది. దేని కొరకు? నాకు తండ్రితోనూ కుమారునితోనూ సహవాసంలోకి తీసుకొచ్చిన పని ముగించబడింది. ఆ సహవాసంలో ఉన్న పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి అవసరమైన పని ముగించబడింది. ఇప్పుడు నేను సహవాసాన్ని ఎంజాయ్ చేస్తే, ఆ సహవాసంలో నా జీవం నాకు ప్రత్యక్షమైతే
పరిపూర్ణమైన సంతోషం. సహవాసం అయితే దొరికింది, సహవాసంలో ఉన్న జీవం ప్రత్యక్షం అవ్వాలా అంటే చెప్పండి. సహవాసంలో ఉన్న జీవం అంటే ఇలా అనుకోండి, వాక్యం ప్రత్యక్షం అవ్వాలా. ఇంకో సంగతి చెప్పనా, కొలసీ పత్రిక, ఈ ఫిలిప్పీ పత్రిక తర్వాత ఉంటుంది కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలా అన్నాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలా మాత్రమే కాదు, 3:11 మనకు సర్వమైన క్రీస్తు మనకి ప్రత్యక్షం అవ్వాలా. తండ్రి యేసుప్రభునందు విశ్వాసపూర్వకంగా తండ్రితో కుమారుల్లో సహవాసంలోకి వచ్చామంటే మనం దేవునికి కుమారులం అయ్యాం, తండ్రి కుమారుల బంధంలోకి వచ్చాం, సమాధాన స్థితిలోకి వచ్చాం. యేసు ప్రభువుతోడి మనం వారసులంగా చేయబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది ఎందుకు అనంటే ఆ సహవాసంలో ఉన్న పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి ఆత్మచేత ముద్రించబడ్డాం. సహవాసంలో ఉన్న సంతోషం ఎప్పుడు వస్తుంది? జీవం ప్రత్యక్షమైతే. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరు? మన జీవమైన క్రీస్తు, మన సర్వమైన క్రీస్తు, ఆయనను ప్రత్యక్షపరిచేవాడు. అందుకని అన్నాడు చూడండి, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చెప్పారు కదా, ఆయన పరిశుద్ధాత్ముడు ఏమేమి చెప్తే ఎవరి గురించి చెప్తాడు? 14వ అధ్యాయం యోహాను సువార్త 25, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. 26, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. చూసారా, పరిశుద్ధాత్ముడు ప్రభు మనకి ఏమేమి చెప్పాడో ఆ సంగతులన్నిటిని మనకు జ్ఞాపకం చేస్తాడు. మాత్రమే కాదు, 15వ అధ్యాయం చదవండి. 15వ అధ్యాయం 26, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ప్రభు చెప్పారు, చూసావా, ప్రభువే చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు సహవాసంలోకి వచ్చారు, తండ్రితోనూ కుమారులోను సహవాసంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఎందుకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారంటే ఆ సహవాసంలో ఎంత పరిపూర్ణమైన సంతోషం ఉందో మీరు అనుభవించడానికి. సహవాసంలో ఉన్న పరిపూర్ణమైన సంతోషాలు అనుభవించడం అంటే ఏంటి? సహవాసంలో జీవం ప్రత్యక్షం అవ్వాలా. ఆ సహవాసంలో మీకు జీవం ప్రత్యక్షం అవ్వాలి. జీవం ఎవరో అక్కడే చెప్పారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి వద్ద నుండి వచ్చిన జీవం మాకు ప్రత్యక్షమైంది అని అన్నాడు. తండ్రి వద్ద నుండి వచ్చిన జీవం అంటే తండ్రి వద్ద ఎవరున్నారు? ఇప్పుడు సంఘకాలం అంతట్లో తండ్రి వద్ద యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు తండ్రి వద్ద ఉన్న యేసుప్రభు ఎవరు? సమాప్తమని చెప్పి కార్యాన్ని ముగించిన యేసుప్రభు. కార్యం ముగించబడిందంటే తండ్రి వద్ద ఉన్న యేసుప్రభు ఎవరు? మన విశ్రాంతి. మన విశ్రాంతి కొరకు సమస్తం సిద్ధం చేసిన వాడు. అర్థమైందా? అది విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే బైబిల్లో 7వ దినం అన్నారు కదా, 7వ దినం ఇది కాదు. ఆ అక్షరార్థమైంది యేసు ప్రభు కార్యం ముగించిన తర్వాత నెరవేర్పులోకి వచ్చింది. దాని నిజస్వరూపం ఏంటి? విశ్రాంతి అంటే నీడను సమయం అని అన్నాడు. నీడను సమయం అంటే నీడను సమయంలో అనేక దినాలు ఉన్నాయి అన్నాడు. మీరు చదివితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ సంగతులు మీరు చదివితే నీడను సమయం అన్నాడు. నీడను సమయం అంటే ఏంటి? యేసు ప్రభు వారు విశ్రాంతిలోకి ప్రవేశించారు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అపోస్తల కార్యాలు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన సంఘం ఆవిర్భవించింది, సంఘ ప్రారంభం. ఇక భూమి మీద సంఘం ప్రారంభించబడి సంఘం ఎంతకాలం ఉంటుంది? మరలా ప్రభు వచ్చే వరకు సంఘం భూమి మీద ఉంటుంది. సో ఈ సంఘకాలం అంతటిని ఏమన్నాడంటే నీడను సమయం అని అన్నాడు. నీడను సమయం అంటే ఏంటి? ఈ నీడను సమయం అంతా యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడంటే కార్యాలు ముగించబడ్డాయి. దేని గురించి టెన్షన్ పడక్కర్లా, కార్యాలు ముగించబడ్డాయి.
కార్యం ముగించబడింది కాబట్టి ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడంటే ఇప్పుడు మనకు జీవమై ఉన్నాడు, మనకు సర్వమై ఉన్నాడు. మనకు జీవము మనకు సర్వమైన యేసుప్రభు మనకు ప్రత్యక్షం అవ్వాలి. అందుకనే ఆ జీవము మాకు ప్రత్యక్షమైంది. మీకు కూడా చెప్తున్నా, మీకు జీవం ప్రత్యక్షమైతే మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది అని అన్నాడు. జీవం ప్రత్యక్షం అవుతామంటే తండ్రి కుడి పార్శ్వన ఉన్న యేసు ప్రభును కూర్చిన సంగతులు, ఆయన అక్కడ కూర్చోవటంలో ఉన్న మర్మాలు మనకు తెలియాలా, ఆయన కూర్చున్న సంగతులు తెలియాలి. ప్రభు మనకు అర్థం కావాలా. రోజు రోజు ప్రభువును కూర్చున్న కొత్త సందేశం మన హృదయాలను తాకాలి. ఆయన పని ముగించబడింది, అందుకనే పరలోకంలో ఉన్నాడు. ఆయన కూర్చున్నాడు అంటే పని ముగించబడింది. పని ముగించబడిందంటే విశ్రాంతి, అది అర్థం చేసుకోవాలి. ఆయన ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు తాను జరిగించిన సృష్టి కార్యక్రమం అంతటి నుంచి ప్రభు ఏం చేశాడు? 6 దినాల్లో సృష్టి చేసి 7వ దినాన విశ్రమించాడు. ఆ 7వ దినానికి ఆయన ఏమని పేరు పెట్టాడు? విశ్రాంతి అని పేరు పెట్టాడు, ఆశీర్వాదం అని పేరు పెట్టాడు, పరిశుద్ధత అని పేరు పెట్టాడు. అర్థమైంది మీకు? విశ్రాంతి అంటే ఏంటి? 7వ దినం విశ్రాంతి దినం, ఇది కాదు. ఇంక అక్కడే ఉండకండి, అక్షరార్థమైన సంగతుల దగ్గర అక్కడే ఉండొద్దు. 7వ దినం అంటే పని ముగించబడింది, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఆయన 7వ దినమున పనంతా 6 దినాల పని ముగించి 7వ దినాన్ని విశ్రమించాడంటే ఇప్పుడు చెప్పండి, విశ్రమించిన తర్వాత నుంచి ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? తాను సంపాదించుకున్న మనుషుని గురించి ఆలోచిస్తున్నాడు. అంటే మానవుని గురించి ఆలోచిస్తున్నాడు, ఆదాము హవ్వల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన విశ్రాంతిలో ఇప్పుడు వారికి అన్నీ సమకూర్చగలుగుతున్నాడు. తూర్పుని ఏదేల్లో ఒక వనం వేశాడు, వారిద్దరిని తీసుకొచ్చి అందులో పెట్టాడు. చూపుకు రమ్యమైన ఆహారానికి మంచిదైన ఆహారం అంతా అందులో పెట్టాడు. ప్రతి చల్లపూట వారితో మాట్లాడుతున్నాడు. ఈ ఏర్పాటు, ఈ సర్వసమృద్ధి పెట్టి వారిని అందులో పెట్టి మీరు స్పెషలో, సృష్టి అంతట్లో మీరు స్పెషల్ అని చెప్పడానికి ఏదైనా వనం. సృష్టి అంతా వేరు, మీరు స్పెషల్ అని చెప్పటం అన్నమాట. మీరు కుమారులు, మీరు స్పెషల్. సో మీరు అందరిలాగా కాదు, మీరు స్పెషల్ కేటగిరీ లైఫ్ అని ఏదేనులో ఒక వనం వేసి ఏదేనులో అందులో వారిని పెట్టి ఆ వనంలో లైఫ్ ఏంటో చెప్పాడు. ప్రతి చల్లపూట ఆయన వచ్చి వారితో మాట్లాడతాడు. వనంలో లైఫ్ ఏంటి, ఆ స్పెషల్ లైఫ్ ఏంటి? ప్రతి రోజు ఆయన స్వరం వింటూ జీవించే జీవితం. దాన్నే నిర్గమాకాండం 19:5 అన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి జీవించాలన్నాడు. అదే ఆయన మాట శ్రద్ధగా వింటూ ప్రతి చల్లపూట ఆయన స్వరం వింటూ జీవించటమే ఆయన నిబంధన. ఆ నిబంధనలో ఆ ఏదేను అనే స్పెషల్ లైఫ్ని ఎప్పుడు అనుభవిస్తాం, ఆ స్పెషాలిటీని. ఇప్పుడంతే, ఆయన రెస్ట్లో ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మాట వింటే మనం ప్రత్యేకమైన జనంగా జీవించాల్సిన జీవితాన్ని మనం జీవిస్తాం. అందుకని యేసుప్రభు వారు కార్యం ముగించి పరలోకానికి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళింది. ఎందుకంటే మనం ఆ జీవానికి వారసులం కాబట్టి ఇక ఆ జీవం మనం అనుభవించాలి. ఆ జీవం మనం అనుభవించాలంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? మీ సహవాసం అయితే తండ్రితోనూ యేసుక్రీస్తుతోనూ ఉన్నదే అని చెప్తాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అలా చెప్పే ఆయన మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న ఆయన ఏం చెప్తాడు? మీ సహవాసం తండ్రితోనూ కుమారుడితోనూ ఉన్నది. యేసుప్రభు మీరు నమ్మినప్పుడే. అందుకనే నేను మీలోకి వచ్చింది ఎందుకో తెలుసా? మీకు తండ్రితోనూ కుమారుడితోనూ సహవాసం ఆల్రెడీ ఏర్పడింది. మీరు క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నారు. మీరు సదాకాలానికి సంపూర్ణులు. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను తెలుసా? మీ సంతోషం పరిపూర్ణం అవటం కోసం. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మీకు జీవం ప్రత్యక్షం అవ్వాలా? మీకు జీవం ప్రత్యక్షం అవ్వాలంటే మీ జీవమైన క్రీస్తు మీకు స్పష్టంగా అర్థం కావాలా? మీ సర్వమైన క్రీస్తు మీకు స్పష్టంగా అర్థం కావాలా? ఎలా అర్థం కావాలా? మా జీవం విశ్రాంతిలో ఉన్నది. మా జీవం తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు.
మా సర్వం కూర్చున్నాడు. సో అందుకనే ఇప్పుడు ఆ జీవం ప్రత్యక్షం అవ్వాలా, ప్రభు మనకు ప్రత్యక్షం అవ్వాలి. ఆలోచన చేస్తున్నారా? అందుకనే ఇప్పుడు మనల్ని కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనల్ని సంఘము అనేది పెట్టి అందులో తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏదేను అనుకోండి, ఇక్కడ సంఘం అనుకోండి. సంఘం అంటే ఎవరు కాదు, అందరిలాంటి ప్రజలు కాదు, ప్రత్యేకమైన వారు. మరి ప్రత్యేకమైన ప్రజలు ఎలా బ్రతకాలంట? ఏదేలో బ్రతికేంటి? ప్రతిరోజు ఆయన స్వరం వింటూ బ్రతకాలి. మనమేంటి? ప్రతిరోజు విశ్వాస మూలంగా జీవించాలి. ఇలా ఆలోచన చేస్తాను, ఇలా చెప్తాను, ఆలోచించు. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా నీతివంతులమయ్యా, విశ్వాస మూలంగా జీవించాలా. ఇదే విధానం. విశ్వాస మూలంగా నీతివంతుడు విశ్వాస మూలంగా జీవించడం, ఇది జీవితం. రోమా 5:1 విశ్వాస మూలంగా నీతివంతులు. రోమా 5:21 నీతి ద్వారా కృప, అంటే విశ్వాస మూలంగా జీవించుట. అంటే రోమా 5:1లోనేమో నేను యేసు ప్రభుని నమ్మినప్పుడు నన్ను నీతిగా తీర్చిన ప్రభు. రోమా 5:21లోనేమో ఇప్పుడు ఆయన యందు విశ్వాస మూలంగా నేను నీతిమంతుణ్ణి అని ఎంచుకుంటూ జీవిస్తున్నప్పుడు, యేసు ప్రభునందు విశ్వాస మూలంగా నేను నీతిమంతుణ్ణి, నేను సంపూర్ణుణ్ణి అని ఎంచుకుంటూ జీవిస్తున్నప్పుడు కృపనిస్తాడు. నీతి ద్వారా కృప. ఇక్కడ నీతి అంటే విశ్వాస మూలంగా నేను నీతివంతుడని ఎంచుకొనుట, దాన్నే మనస్సాక్షి అన్నాడు. నీతి అను మైమరువు లేదా నీతి అనే మనస్సాక్షి. నేను క్రీస్తునందు దేవుని నీతి అనే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ద్వారా కృపనిస్తాడు. కృపనివ్వటం అంటే ఏంటి? జీవం ప్రత్యక్షమవుద్ది. మనకే జీవం ప్రత్యక్షమవుతమే కృపనిచ్చుట. అప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతూ ఉంటుంది. ప్రతిరోజు పరిపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అందుకనే పౌలు గారు ఏమన్నాడు? మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము అనుభవించు నిమిత్తము నేను శరీరంలో నిలిచి ఉండటం మరి మంచిదని అనుకుంటున్నాను అన్నాడు. అర్థమైంది మీకు? అసలు దాని ముందు ఏమన్నాడు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. నేను బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. అయినా కానీ రెండింటి మధ్యలో నేను ఇరుకును పడ్డాను. అసలు నేను వెళ్ళిపోవటమా లేదా ఉండటమా అని అంటే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఉండుట వారికి క్షేమం అని అన్నాడు. మనం ఉండుట ఎవరికో ఒకరికి క్షేమం. ఎప్పుడు అంటే పౌలులా అన్నాడు, నేను శరీరమందు ఉండుట మీకు క్షేమం. ఎందుకు క్షేమం అంటే మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందం అనుభవించడానికి. పౌలు ఏం చెప్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో విశ్వాసతో అదే చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? తండ్రితోనూ కుమారుడితోనూ మీకు ఆల్రెడీ సహవాసం కలిగి ఉన్నారు. ఆ సహవాసం ద్వారా ఇప్పుడు మీరు పరిపూర్ణమైన సంతోషం అనుభవించాలా. ఆ సంతోషం అనుభవించాలని మీకు జీవం ప్రత్యక్షం అవ్వాలా. జీవం ప్రత్యక్షం అవ్వాలంటే తండ్రి యొద్ద ఉన్నాడు మన జీవం, తండ్రి యొద్ద ఉన్నాడు మన సర్వం. మన సర్వమై ఉన్న క్రీస్తే మన జీవం. ఆ జీవం మనకు ప్రత్యక్షం అవ్వాలి. తండ్రి యొద్ద ఉన్న జీవం మనకు ప్రత్యక్షం అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన ఆ జీవాన్ని మనకు ప్రత్యక్షపరిచేవాడు. ఆ జీవం ప్రత్యక్షమైతే పరిపూర్ణమైన సంతోషం. ఆ జీవం ప్రత్యక్షం అవటం అంటే ఏంటంటే ప్రతిరోజు క్రీస్తును కూర్చిన సంగతులు మన దగ్గరకు వస్తాయి. అక్కడ చల్లపూట, ఇక్కడ ఎప్పుడైతే అప్పుడు. ఎందుకంటే దినములు చెడ్డవి, సమయాన్ని పోనివద్దు, మరి ఎక్కువగా కూడుకోండి అన్నాడు హెబ్రీ పత్రిక 10:22. ఎక్కువగా కూడుకోండి, ఇంకా ఎక్కువగా. అప్పుడు ప్రతి చల్లపూట ఇప్పుడంటే అప్పుడు నీ వీలు బట్టి నువ్వెంత ఎక్కువ ప్రభువుకి అవకాశం ఇస్తే అంత పరిపూర్ణమైన సంతోషం అనుభవిస్తావు. ఇలా అనుకోండి, యేసు ప్రభు వారు విశ్రాంతిలో ఉంటే ఇప్పుడు సంఘం కొరకే ఆలోచిస్తున్నాడు ఆయన. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మిమ్మును గురించి అంటే ఎవరి గురించి? సంఘమును గూర్చి. అంటే అక్కడ చింత అంటే ఆయన ఏదో బాధపడుతున్నాడు అని కాదు. ఇలా అయిపోయారంటే అలా అయిపోయారంటే ఆయన బాధపడుతున్నట్టు కదా. హీ ఈజ్ కన్సర్నింగ్ అబౌట్ యూ.
He was prepared everything for you, and he is waiting for those things అన్నమాట. నువ్వు వాటిని రిసీవ్ చేసుకోవాలని ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ కార్యాలన్నీ సమాప్తం చేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు. నువ్వు ఆ సంగతి ఎరిగితే వాటన్నిటిని నీకు సప్లై చేయడానికి చూస్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, నేను అన్నీ ముగించి ఇక్కడ కూర్చున్నాను, నేను మీకు అలా ప్రత్యక్షమవుతున్నానా లేదా? నేను కార్యం ముగించిన వాడిగా, విశ్రాంతిలో ప్రవేశించిన వాడిగా, మీ కార్యాలన్నీ ముగించబడ్డాయి అన్నట్టుగా నేను మీకు ప్రత్యక్షమవుతున్నానా లేదా? అలా ప్రత్యక్షమైతే నేను సప్లై ఇస్తా అని ఆయన అక్కడ వెయిటింగ్ చేస్తున్నాడు. అందుకనే విశ్రాంతి అంటే ఏంటంటే, ఆయన ఆదికాండంలో సృష్టి కార్యం ముగించి విశ్రమించినప్పుడు ఆదాము హవ్వల గురించి ఆలోచించాడు, తాను సృష్టించిన ఆదాము హవ్వల గురించి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళినప్పుడు దేవుని మూలంగా పుట్టిన, అనగా నూతన సృష్టి అనుభవం పొందిన యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నూతన సృష్టిగా చేయబడిన మన కొరకు ఆలోచిస్తున్నాడు. ఇక తండ్రి కుడి పార్శ్వాన ఉన్న యేసు ప్రభు అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? తాను సంపాదించుకున్న వధువు సంఘం మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి చింతిస్తున్నాడు. మనకు ఆయన సర్వముగా, ఆ సర్వమైన జీవంగా మనకు ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నాడు. మనం ఆ ప్రత్యక్షతను అపేక్షించాలా, కోరుకోవాలా. యేసుప్రభా, నీ అందు విశ్వాసం ఉంచినప్పుడే తండ్రితోనూ నీతోనూ నాకు సహవాసం ఇచ్చా. నా సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉన్నది. ఆ సహవాసం నాకు ఉంది అంటానికి గుర్తుగా ఆత్మ నాలో నివసిస్తున్నాడు. ఆ ఆత్మ కూడా ఎల్లప్పుడూ, పరిశుద్ధాత్మడు కూడా ఎల్లప్పుడూ నువ్వు తండ్రితో కుమారుడు సహవాసంలోకి ఎందుకు వచ్చావో తెలుసా? నీ సంతోషం పరిపూర్ణమయ్యే జీవితాన్ని అనుభవించడానికి. అందుకే నేను వచ్చాను. నేను ఆ జీవాన్ని ప్రత్యక్షం చేస్తాను. క్రీస్తే నీ జీవం. నీ జీవం ప్రత్యక్షం అవ్వాలా. నీ సర్వమై ఉన్న క్రీస్తు నీ జీవం. ఆయన నీకు ప్రత్యక్షం అవ్వాలా. ఆయన నేను నీకు ప్రత్యక్షపరుస్తాను అని చెప్తున్నాడు. అందుకనే విశ్రాంతి అనంటే సమస్తము ఆయన మానవుని కొరకు సిద్ధం చేసి వాటన్నిటిని ఇవ్వటం. విశ్రాంతిలో ఆయన సప్లై చేస్తాడనమాట అండి. అర్థమైందా? విశ్రాంతి అనంటే కార్యం ముగించబడింది. సో యేసు ప్రభువారు కూడా విశ్రాంతిలోకి వెళ్ళాడు. అంటే తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం సంఘం ప్రారంభించబడింది. సంఘం ఎప్పుడైతే ప్రారంభించబడిందో విశ్రాంతి దినము ప్రారంభించబడింది. విశ్రాంతి దినము మరలా ప్రభు వచ్చే వరకు భూమి మీద విశ్రాంతి దినమే ఈ కాలమంతా. దీన్నే నేడను సమయం అన్నాడు. మీరు చదవండి, వీటికి ఆధారాలు ఉన్నాయి. మీకు ఏదో తెలిసి తెలియక అక్షరార్థమైన తీసుకొని మీరు వారికంటే గొప్ప పెద్ద పెద్దోళ్ళు సంఘాల కంటే ఇవన్నీ చెప్పొద్దు. సంగతులు గ్రహించండి. మీరు ఇక్కడ చదవండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, 8వ వచనం ఫస్ట్. నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల. నేడంటే ఆయన శబ్దం వినబడే సమయం. ఆయన శబ్దం వినబడేది నేడని సమయం. ఆయన శబ్దం వినిపించడానికి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు రావాలంటే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాలి. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంటే ఇది నేడను సమయం. నేడను సమయంలో ఆయన శబ్దం వినబడుతుంది. ఆయన శబ్దం వినబడుతుంది. అందుకని ఏమన్నాడు? నేడు అని అన్నాడు 8లో. ఇప్పుడు 15 చదవండి. నేడను సమయం ఉండగానే అని అన్నాడు. నేడను సమయం. నేడనేది ఒక రోజని కాదు. నేడనేది సమయం. నేడంటే ఏంటి? ఆయన శబ్దం వినబడే సమయం. ఆయన శబ్దం అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఆయన మనలోకి వచ్చాడంటే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాడు. ఆయన విశ్రాంతిలో ఉన్న కాలం అంతా ఆయన శబ్దం వినబడే కాలమే. అది నేడను సమయం. నేడను సమయం అంటే సంఘకాలం. అదొక యుగం, సంఘయుగం. ఈ సంఘయుగంలో నేడను సమయం అని చెప్పి 15లో
ప్రతీ దినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకోండి అని అన్నాడు. చూసారా? అంటే నేడనేది ఒక సమయం, ఆ సమయంలో అనేక దినాలు ఉన్నాయి. ఈ నేడనే సమయంలో ప్రతిదినం మీరు ఏం చేయాలా? మీ జీవం మీకు ప్రత్యక్షం అవ్వాలా. మీ జీవం మీకు ప్రత్యక్షమైతే మీరు పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తారు. మీ జీవం క్రీస్తు, ఆయనే మీ సర్వం. మీ జీవం ప్రత్యక్షం అవుతామంటే క్రీస్తులో మీ సర్వం, మీ రేపటి సంగతులు, ఎల్లుండి సంగతులు, రేపు దేని కొరకు చింతిస్తున్నావో, ఎల్లుండి దేని కొరకు చింతిస్తున్నావో, వాటన్నిటి కొరకు సంగతులు, నీ భవిష్యత్తు, నీ ప్రతిదీ ఆయన తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఇంకా చింత ఎందుకు? ధైర్యంగా సాగిపోతాం. అప్పుడు పరిపూర్ణమైన సంతోషం. అందుకనే క్రైస్తవ్యం అంటే ఏదో చెప్పుకునేది కాదు, అన్నంలాగా ఒక మతం అని కాదు. క్రైస్తవ్యం అంటే ఏంటి? ఒక నిర్భయమైన జీవన విధానంలోకి నడిపించే ఒక ఇది జీవితం, ఇదొక మార్గం. అది అంతేగాని మీరు అలా అనుకోవద్దు. అసలు చాలా శ్రేష్టమైన జీవం ఇందులో ఉంది. ఒక నిర్భయమైన జీవితాన్ని మనకు అందించేది ఒక శ్రేష్టమైన మార్గం, నూతనమైనది, శ్రేష్టమైనది ఈ మార్గం. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది. ఇది యేసు ప్రభు ఒక్కసారే అప్పగించుకున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా నూతనమైనది, శ్రేష్టమైనది అనే ఒక గొప్ప జీవం మనకు తెరవబడింది. ఆ జీవాన్ని అనుభవించాలి మనందరం. దేవుడు అట్టు కృప మీకు దయచేయనుగాక. ఈ సంగతులు బట్టి మిమ్మల్ని ఆదరించునుగాక. ఈ సంగతులు మీకు అర్థమైతే వినండి. 1-2 సార్లు ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు, ప్రేమగల తండ్రి స్తోత్రాలు. ఈ సంగతులు మా ప్రియులందరికీ గ్రహింపులోకి వచ్చి వారందరూ ఆనందించి సంతోషించినట్లు మీ అత్యధికమైన కృపను కురుమరించి మీ కార్యం జరిగించమని, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రియులందరినీ నాయన మీ అందు విశ్వాసం ద్వారా తండ్రితోనూ కుమారులోను సహవాసంలోకి వచ్చాం. మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మా జీవమైన క్రీస్తుని మాకు ప్రత్యక్షపరిచేవాడు. ఆత్మ ద్వారా మా జీవం, మా సర్వమైన క్రీస్తు ప్రత్యక్షమైతే పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తాం. నాయన నేనుండుట, శరీరమును బట్టి పౌలునుట మీకు క్షేమము, అభివృద్ధి. నిజంగా నాయన మా మధ్యన సత్యము నెరిగిన సేవకుల నుంచినందుకు మీకు స్తోత్రాలు. మా క్షేమం కొరకు, మా అభివృద్ధి కొరకు వారి నుంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ సంగతులన్నిటిని బట్టి మేము స్తోతిస్తున్నాం. మా ప్రియులందరికీ గ్రహింపులోకి తీసుకురండి. జీవితం అంతా నిర్భయంగా జీవించడానికి, నాయన జీవం ప్రత్యక్షమయ్యే అనుభవంలో ఉండటానికి మీకు ఒక చూపించమని, పరిపూర్ణమైన సంతోషముకు ప్రియులను నడిపించమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ప్రభువారి పేట స్తుతించి స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని బహుగా దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి.